Hi, I am Dr. Nikita, working in Elegant Dental Hospitals, KPHP, కొండాపూర్, మణికొండ అండ్ బంజారా హిల్స్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే రూట్ కెనాల్ థెరపీ. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు చేయించుకోవాలి, దాని రకాలు ఏంటి? సో మనం రూట్ కెనాల్ ఎప్పుడు చేయించుకుంటాము అంటే మనకి పెయిన్ అన్నది చాలా ఎక్కువ ఉన్నప్పుడు పన్ను ద్వారా పుచ్చు ఎక్కువైపోయి మనకు ఆ పన్ను నుంచి పెయిన్ వస్తుంది అన్న పరిస్థితిలో. అదే కాకుండా ఇంకా మనకి గమ్ మీద అంటే ఏదైతే పుచ్చిపోయిందో ఆ పుచ్చిపోయిన పన్ను కింద గమ్ దగ్గర పస్ డిశ్చార్జ్ అవ్వడం కానీ, లేదంటే పెయిన్ సివియర్గా ఉండడం కానీ, పుచ్చు ఎక్కువ మీకు కనిపించి ఫుడ్ ఇరుక్కోవడం కానీ, తర్వాత మీరు ఏదైనా చల్లవి కానీ వేడివి కానీ తిన్నప్పుడు ఆ టూత్ ఎక్కువ జివ్వని లాగడం కానీ, అలాగింది ఇంకా ఆపకుండా అలాగే పెయిన్ కంటిన్యూ అవ్వడం, అంటిల్ అన్లెస్ మీరు మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకునేదాకా ఆ పెయిన్ అలాగే జివ్వని లాగడం కానీ, ఇలాంటి కండిషన్స్ ఏవైనా ఉన్నప్పుడు మనము రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చెప్తాం. సో ఎందుకు మేడం ఫిల్లింగ్ చేయొచ్చు కదా, రూట్ కెనాల్ ఎందుకు చేయాలి? రూట్ కెనాల్కి ఫిల్లింగ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనకి పుచ్చు అన్నది మొదటి భాగంలో అంటే మనకి పళ్ళు 3 భాగాలు ఉంటాయి: ఎనామిల్, డెంటిన్ అండ్ పల్ప్. పల్ప్ అంటే ఏం కాదు, బ్లడ్ వెజల్. సో పుచ్చు ఎప్పుడైనా కానీ ఎనామిల్లో కానీ డెంటిన్లో కానీ ఉన్నప్పుడు మనకి నార్మల్గా సిమెంట్ పెట్టేసుకుంటే సరిపోతుంది. కానీ పుచ్చు ఎప్పుడైతే నరంకి లోపలికి ద్వారా వెళ్ళిపోయి అక్కడ నరంకి బ్యాక్టీరియా ఇన్వాల్వ్ అయినప్పుడు మాత్రమే రూట్ కెనాల్ థెరపీ చెప్తాం. అంటే ఇది ఫిల్లింగ్ లాగా కాదు, మనం లోపల పన్ను మొత్తం క్యావిటీ ఓపెన్ చేసేసి ఒక హోల్ చేసుకొని రూట్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అంటే నరం మొత్తం తీసేసేయాలి, అంటే బ్యాక్టీరియా ద్వారా ఇన్ఫెక్ట్ అయిన నరం మొత్తం తీసేయాలి. అప్పుడు మనకి టీత్ మొత్తం ప్లెయిన్ అయిపోతుంది, అంటే నరం లేకుండా ఖాళీగా అయిపోతుంది. దాని తర్వాత మనం మళ్ళీ బయోకంపాటబుల్ మెటీరియల్తో ఫిల్ చేసుకొని దానిపైన క్రౌన్ పెట్టుకోవాలి. సో అది కంప్లీట్ ట్రీట్మెంట్ అనమాట. ఎందుకంటే ఇన్ఫెక్షన్ రూట్ దాకా వెళ్ళిపోయింది కాబట్టి మనకి వేరే ఆప్షన్ లేదు. వీ హ్యావ్ టు క్లియర్ ద ఇన్ఫెక్షన్ ఫ్రమ్ ద రూట్. సో దాని తర్వాత ఏం చేస్తామంటే క్యాప్ ఎందుకు వేయాలి, ఫిల్లింగ్ చేసి సరిపోతుంది అనుకుంటే, మనకి ఈ పన్ను లాంజిడిటీ రావడానికి రూట్ కెనాల్ తర్వాత మనము క్యాప్ కూడా వేయడం జరుగుతుంది. సో ఇప్పుడు రూట్ కెనాల్ ఎందుకు చేయాలి మీకు అర్థమైంది కదా. ఇప్పుడు రూట్ కెనాల్ రకాలు ఏముంటాయి, ఏది బెటర్, ఏది చేయించుకుంటే బెస్ట్ అని మీకు అర్థం అవ్వడానికి నేను చెప్తాను. ఇప్పుడు మనకి రూట్ కెనాల్ 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ట్రెడిషనల్ రూట్ కెనాల్, ఇంకొకటి లేజర్ రూట్ కెనాల్. ట్రెడిషనల్ రూట్ కెనాల్ అంటే నేను ఇదివరకు చెప్పినట్టుగానే మనకు డ్రిల్ చేసుకుని లోపల ఉన్న ఇన్ఫెక్షన్ పల్ప్ మొత్తం తీసేసి బయోకంపాటబుల్ మెటీరియల్తో ఫిల్ చేస్తాం. ఇప్పుడు లేజర్ రూట్ కెనాల్ అని కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ వచ్చింది. లేజర్ రూట్ కెనాల్ అంటే ఏంటి అంటే, సేమ్ ట్రెడిషనల్ రూట్ కెనాల్ మాదిరిగానే మనము డ్రిల్ చేసి బ్యాక్టీరియా మొత్తం తీసేస్తాం, ఇన్ఫెక్టెడ్ నరం మొత్తం తీసిన తర్వాత మనము ఈ లేజర్ అన్నది పాస్ చేస్తాం. లేజర్ అంటే ఏంటంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎఫెక్ట్ ఆఫ్ రేడియేషన్. సో ఇది ఏం చేస్తుంది అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు లోపల రూట్స్ మొత్తం క్లీన్ చేసుకున్నాం కదండి, అది ట్రెడిషనల్ మెథడ్. క్లీన్ చేసిన వెంటనే మనము బయోకంపాటబుల్ మెటీరియల్తో ఫిల్ చేసి క్యాప్ వేసుకుంటాం. సో ఇప్పుడు లేజర్ అంటే ఏంటంటే, ఈ లేజర్ అనేది పాస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, మనకి లోపల మనకి చిన్న ఏదైనా బ్యాక్టీరియా మిగిలిపోయినా, మనకి రూట్ కెనాల్లో ఎక్స్ట్రా కెనాల్స్ ఏమైనా సైడ్ నుంచి ఉన్నా, దానిలో మనం సరిగ్గా క్లీన్ చేయకుండా వదిలేసిన, ఈ లేజర్ అనేది పాస్ చేసినప్పుడు స్టెరైల్గా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. సో దానికి డిఫరెన్స్ ఏంటి అంటే, ద బెటర్ వే ఆఫ్ క్లీనింగ్, పైగా పోస్ట్ ఆపరేటివ్ పెయిన్ కూడా కొంచెం కంపారిటివ్గా లెస్ ఉంటుంది లేజర్తో. సో ఇది హైలీ అడ్వాన్స్ అనమాట. సో దీని ద్వారా మనకి కొంచెం ఎక్స్ట్రా కెనాల్స్ ఏమైనా ఉన్నా కూడా, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రూట్ టిప్స్ దగ్గర ఏమైనా మిగిలిపోయినా కూడా, మనం ట్రెడిషనల్గా చేసినప్పుడు ఏదైనా మిగిలిపోయినా కూడా అవన్నీ ఇంకా తొలగిపోతాయి అన్నట్టు. సో ఇదండి ట్రెడిషనల్కి లేజర్కి డిఫరెన్స్. సో మీరు ఏది ఆప్ట్ చేసుకున్నా ట్రీట్మెంట్ విల్ బి ద బెస్ట్ ట్రీట్మెంట్. కానీ లేజర్ ద్వారా అడ్వాంటేజెస్ ఏంటంటే, మైన్యూట్గా మిగిలిపోయినవి కూడా క్లెన్స్ అయిపోతాయి. Thank you.